ఫోన్ నెంబర్ ఇస్తారు. కనుక రావాలి వెనక్కి కొంచెం నువ్వు కవర్ చేయదు నిన్నే కవర్ చేస్తా అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ సంగివలస ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ స్టాగ్నేషన్ కావటం, ఈ రోడ్డు మీద ఎవరైనా ప్రయాణించాలంటే వాహనదారులు కానీ లేకపోతే టూ వీలర్స్ కానీ అలాగే ప్రత్యేకించి పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలాసార్లు దీని మీద స్థానిక నాయకులు వాళ్ళందరూ కూడా అధికారులతో కంప్లైంట్ చేసినప్పుడు కూడా దానికి ఏమీ సొల్యూషన్ లేని నేపథ్యంలో నిన్నటి నుంచి విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్న కారణం వల్ల ఈరోజు ఉదయం ఇక్కడ హెవీగా వాటర్ స్టాక్ అయ్యాయి. ఒక్కసారి వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పిన మన నాయకులు చెప్పడం, దానికి స్వయంగా మేము అందరూ రావటం, దీన్ని చూడటం జరిగింది. అది సిఎస్ఆర్ కింద దివీస్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవటం. ఆ డెవలప్మెంట్ చేసే సమయంలో మరి ఆ హైట్స్ అవన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎన్హెచ్ కానీ అలాగే రెవెన్యూ కానీ అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి అవన్నీ ఒక సిస్టమేటిక్ చేసి ఉంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటూ ఇది ఇరిగేషన్ వాళ్ళు ఒక పక్క, హైవే ఒక పక్క, మున్సిపాలిటీ ఒక పక్క, లేదా రెవెన్యూ ఒక పక్క అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు ఉండటం వల్ల ఆ లెవెల్ సైజ్ సరిగా లేక ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయిపోవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా చెరువులో కూడా అనాథరైజ్డ్గా కొంత నీళ్లు ఎక్కువ ఫ్లో కాకుండా మధ్యలో ఈ ఫెన్సింగ్ అది పెట్టడం, జాలీలు అవి. దాంతోపాటు లెవెల్స్ ఏదైతే హైవేలో వాటర్ స్టాక్ అవుతుందో దానికంటే ఒక దాదాపు ఒక అడుగు పైన లెవెల్ అది చెరువు నీళ్లు ఎక్కువ ఉండటం, అందువల్ల ఇక్కడ నీళ్లు దాని లోపలికి ఫ్రీగా ఫ్లో కావట్లేదని కూడా చెప్పడం జరిగింది. దీని మీద అందరూ అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి వేరియస్ ఆప్షన్స్ చెప్పడం జరుగుతూ ఉంది. ఒకటి ఏదైతే అక్కడ అవుట్ఫ్లోకి సంబంధించిన మెష్ ఒకటి తీయాలని చెప్పారు, అది వెంటనే చెప్పి అది తీసేయించడం జరుగుతుంది. అలాగే రెండోది అక్కడ కొంత హైట్ తగ్గిస్తే అప్పుడు ఇక్కడి నుంచి వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుందని చెప్పని ఒక ఆప్షన్ చెప్పారు. దాంతోపాటు ఇంకొక ఆప్షన్ కూడా ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లో ఉందో చెరువులోకి, ఆ ఇన్ఫ్లో వచ్చే వాటికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి దాన్ని అక్కడే డైవర్ట్ చేస్తే చెరువులోకి వాటర్ తగ్గితే ఆటోమేటిక్గా కొంత ఇక్కడ స్టాగ్నేషన్ కాదని ఒక ఆప్షన్ చెప్పారు. వీటితో పాటు ప్రధానంగా అక్కడ లెవెల్ తగ్గిస్తే ఆ అవుట్ఫ్లో ఎక్కువ అయ్యి ఏదైతే పొలాల్లోకి రైతులు వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కన్సర్న్ కూడా ఆలోచించాలని చెప్పారు. ఇవన్నీ కూడా దీంట్లో రకరకాల ఆప్షన్స్ అధికారులతో మాట్లాడాక చెప్తా ఉన్నారు. అయితే ఒకటి మాత్రం గ్యారెంటీ, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం చూపించాల్సిన అవసరం చాలా ఇమీడియట్గా ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రధాన హైవే, అందులో ఒక ఇంపార్టెంట్ జంక్షన్ కూడలు ఇది. ఇటువంటి ప్రాంతంలో వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇలా ఇబ్బందులు పడటం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది క్షమించాలని నేరం. దీనికి సొల్యూషన్ ఖచ్చితంగా చూపించాలి. నేను ఎన్హెచ్ వాళ్ళని, అలాగే ఇరిగేషన్ వాళ్ళని, అలాగే కమిషనర్ జీఎంసీకి సంబంధించి అందరితో కలిపి ఒక ఎక్స్పర్ట్స్ ముగ్గురు కూడా మాట్లాడుకొని ఎలా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక 1 వీక్లో వాళ్ళకి రిపోర్ట్ ఒకటి తయారు చేస్తారు. తయారు చేసినాక దాని ప్రకారం అవుట్ఫ్లో అక్కడ లెవెల్ తగ్గించడమా, లేదు ఇన్ఫ్లో వచ్చేదాన్ని డైవర్ట్ చేయటమా, లేదు ఇంకేదైనా వేరే మార్గం ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఒక డెసిషన్ తీసుకొని ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా చూపిస్తాం. అలాగే అక్కడ ఏదైతే సంగివలస చెరువు దివీస్ చేసిన తర్వాత ఒక రకంగా మంచి బ్యూటిఫుల్గా తయారైంది అనుకున్నాం. కానీ అక్కడ స్థానికంగా ఉన్న మహిళలు కానీ అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు కానీ వాళ్ళు చెప్పే బాధలు ఎట్టా ఉంటే కొంత చాలా ఇబ్బందిగా కూడా అనిపించింది. సాయంత్రం అయిందంటే అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి అది కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్తా ఉన్నారు. మన సందీప్ అలాగే రాజబాబు కూడా చెప్పారు. ఏదైతే నైటు పెట్రోలింగ్ కూడా పెంచాలని, అలాగే సీసీ కెమెరాలు అలాగే లైటింగ్ కూడా పెట్టి ఎవరు కూడా ఎవరైనా సాయంత్రం ఓల్డేజ్ పీపుల్ లేకపోతే వాక్ చేయాలనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు వచ్చి దాన్ని వాడుకోవాలి తప్ప
ఏదో డ్రింక్ చేసేవాళ్ళు లేకపోతే వేరే ఆకతాయి పనులు చేసే వాళ్ళకి కూడా అది ఒక కేర్ ఆఫ్ దీని కింద కాకూడదు. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూడా పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాటిని అలో చేయకూడదు. అలాగే చెరువులో కూడా చూసాం, చాలా అపరిశుభ్రంగా ఉంది, చెత్త చెదారం అంతా కూడా. పైన గట్టుపైన బండి పైన కూడా చాలా డెబ్రిస్ అంతా ఉంది. చెరువులో కూడా చాలా చెత్త చెదారం పేరుకొని ఉంది. దాన్ని కూడా జీవీఎంసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, దాన్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలని. ఇవన్నీ కూడా ఒక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ నేనే స్వయంగా మళ్ళీ వస్తాను, వచ్చి దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా తయారు చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. ఆ రోజు మనం వచ్చినప్పుడు మీరు చెప్పారు, వెంటనే అధికారులు చెప్పడం జరిగింది, దాని మీద చర్య తీసుకున్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇది కూడా దీన్ని మనం అడ్రస్ చేస్తే ఇక్కడ ప్రజలు సంతోషపడతారు. అట్లాగే ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు మీడియా ద్వారా మాకు తెలియజేస్తూ ఉన్నారు, పబ్లిక్ కూడా లోకల్ స్థానిక నాయకులు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ఖచ్చితంగా వచ్చి దానికి పరిష్కారం చూపించడమే ప్రజాప్రతినిధుల బాధ్యత. ఖచ్చితంగా అందులో ఇది ఒక పీపుల్స్ గవర్నమెంట్. ఇది మొన్న ప్రజలు అంత చక్కటి మ్యాండేట్ ఇచ్చారు. మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ లేకుండా 11 సీట్లకే మొత్తం ప్రతిపక్ష పార్టీని పరిమితం చేశారు. అంత మెజారిటీ ఇచ్చి మా ఒక్కొక్కరికి ఈ విధంగా మెజారిటీ గెలిపించినప్పుడు మా మీద కూడా బాధ్యత ఉంది. ఆ ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా మేము పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉన్నారు. ఇప్పుడు కూడా కలెక్టర్ యాక్చువల్ దీని మీద రివ్యూ పెట్టాడు. యాక్చువల్గా ఇరిగేషన్ ఎస్సీని, ఎన్హెచ్ఈ, పీడీని అందరినీ పిలిచాం. అయితే వాళ్ళందరూ ఈ సైక్లోన్ సంబంధించిన సమీక్షలు ఉండటం వల్ల ఆ సీనియర్ ఆఫీసర్లు రాలేక వాళ్ళని పంపించడం జరిగింది. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. ఎస్పెషల్లీ డిజాస్టర్ సంబంధించి, ఎనీ క్రైసిస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక ఛాంపియన్. ఆయన గతంలో చూసాం, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కానీ, తిత్లీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే దివిసీమ వరదలు వచ్చినప్పుడు కానీ, ఏదైనా క్రైసిస్ వస్తే ఎలా ఆయన హ్యాండిల్ చేస్తారో చూసాం. ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ చేశారు. ఆల్రెడీ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. మత్స్యకారులకి అలర్ట్ పంపించారు. ఏ అయితే మనం అన్ని స్టాండ్ బై ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి కలామిటీ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.